ముందుగా మాదిగ ఉపకులాల ప్రజలందరికీ కూడా దండోరా కళాభివందనాలు. నేను గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం అడుగుల్లో అడుగునై పాటల్లో పాటనై మీ ముందుకు వస్తున్నాను. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వేసిన అడుగును ఎడకేయకుండా, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, కుటుంబాన్ని లెక్క చేయకుండా వర్గీకరణ నా లక్ష్యం అంటూ చేస్తున్న పోరాటమే ఏబిసిడి. 30 సంవత్సరాలుగా ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పోయి సుప్రీంకోర్టులో మన సోదరులు కొంతమంది స్వార్థపరులు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసినాక కూడా మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ పోయారు. అవాకులు చివాకుల మీద తిరుగుతూ ఉన్నారు. బ్రదర్స్, మనమందరం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజే ప్రకటించింది ఏబిసిడి న్యాయమైన పోరాటం. ఏ ఉద్యమాలు చేసినా కృష్ణమాదిగను చూసి, మందకృష్ణమాదిగను చూసి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కీర్తిశేషులు ప్రజాయుద్ధ గద్దరన్న కూడా ఆనాడు ఎయ్యారయ్యే ఈ దండోరా అనే పాటను కూడా, మాదిగన్న దండోరా అనే పాటను కూడా పాడి చైతన్యపరిచే చరిత్ర ఉన్నాయి. కానీ కొంతమంది స్వార్థపరులు, కొంతమంది మనవాదులు చేస్తున్న కుట్రలో భాగంగా ఈ నెల 27వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతులతో ప్రారంభమవుతూ ఉంది. హైదరాబాదుకు జనవరి 27లో జరుగుతున్న 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదానికి నేను సైతం అంటూ కళాకారులే కాకుండా నేను సైతం అంటూ డప్పు సంఖ్య వేసుకొని హైదరాబాద్కు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు నేను మా ఏపూరు సోమన్న కృష్ణమాదిగన్న బాటను, కృష్ణమాదిగన్న అడుగులో అడుగులేసి మాటకు కట్టుబడి చేస్తున్న ఈ యొక్క నాయకత్వంలో మీరందరూ కూడా ఈ భారతదేశంలో కనీవిని రీతిలో 1,00,000కు మించి రావాలి తప్ప 1,00,000కు తగ్గకూడదని చెప్పి మరి మేము మీదందరితో చెప్తూ ఏబిసిడి ఆపడానికి ఎవరి తరం కాదు, వాళ్ళ తాత ముత్తాతలు వచ్చిన ఆపరు అనే సంగతిని కొంతమంది ఎవరైతే వర్గీకరణ వద్దనుకుంటారో వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఇట్లు మీ ఎన్వై అశోక్, దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుడు. నమస్కారం బ్రదర్స్, అందరికీ నమస్కారం.